మార్గావర్తిత పాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం మురరిపోర్దివ్యాభిషేకాయతే కించిత్ భక్షితమాంసఖండశకలం దివ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యసౌ వనచరో భక్తావతంసాయతే. శంకరుడు వ్యక్తి చేసేటటువంటి పూజని ఎంత భక్తిపూర్వకంగా స్వీకరిస్తాడు అనడానికి ఉదాహరణగా ఈ శ్లోకం కనిపిస్తుంది. ఈ శ్లోకాన్ని వివరించుకోబోయే ముందు Telugu1.com ప్రేక్షకులందరికీ ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఈ పర్వదినం నాడు కలగాలని ప్రార్థిస్తూ ఓ మాట అనుకుందాం. మనం తిన్నడు అనే పేరుని విన్నాం. భక్త కన్నప్ప అని అంటారు. శ్రీకాళహస్తి క్షేత్రానికి కానీ వెళ్ళి మనం చూస్తే పార్వతీ పరమేశ్వరుల ఆలయం ఆ ప్రాంతంలోంచి పైకి తలెత్తి కానీ చూస్తే గర్భాలయానికి వెళ్ళి పక్క ఖాళీ స్థలం నుండి పైకి చూస్తే ఖాళీ స్థలం నుండి భక్త కన్నప్ప ఆలయం అతి స్పష్టంగా కనిపిస్తుంది. ఏ దేవాలయానికి వెళ్ళినా ఓ మాట, ఎంత తొందరగా వెళ్ళొచ్చేద్దాం అని అనుకోవద్దు. అక్కడ ఎన్ని రహస్యాలు ఉన్నాయో జాగ్రత్తగా పరిశీలించి వద్దాం అని అనుకోవాలి. అలా అమ్మవారి అయ్యవారి ఆలయాలకి మధ్యగా నిలబడి జాగ్రత్తగా పరిశీలించి తల ఎత్తి చూస్తే భక్త కన్నప్ప ఆలయం అతి స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ఇంట్లో ఎక్కడైనా తల్లి తండ్రి అనేవాళ్ళు అలా ఒకసారి దృష్టిని ఎవరి మీద పెట్టి చూస్తూ ఉంటారు అంటే తమ సంతానం మీద. పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ ఎవరిని చూస్తారు అంటే ఆ భక్త కన్నప్ప మీద. అతని పేరే తిన్నడు. తిన్నడు ఏం చేసేవాడు? ఆ వనచరుడు, ఆయన వనాల్లో తిరుగుతూ ఉండేవాడు. శ్రీకాళహస్తి దగ్గర ఉండే వనంలో తిరుగుతూ ఉండేవాడు. ఓ రోజున అతనికి శివలింగం కనిపించింది ప్రాణపట్టంతో సహా. ఆశ్చర్యపడ్డాడు. మార్గావర్తిత పాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే. అయ్యయ్యో శివ, నీకు తల మీద ఆభరణం లేదటయ్యా. చెట్ల నుంచి ఆకులన్నీ కూడా నీ మీద పడి అశుభ్రంగా ఉంటున్నాయటయ్యా. అప్పుడప్పుడు వర్షం కురిస్తే వర్షానికి ఈ ఆకులన్నీ నాని ఉన్నటువంటి ప్రాణపట్టం అంతా కూడా అశుభ్రంగా అయిపోతుందా? అయ్యయ్యో ఎంత తప్పు, ఎంత తప్పు. నేనున్నాను కదా నీకు సేవకుణ్ణి అని మార్గావర్తిత పాదుకా తన కాలి చెప్పు తీసి చెప్పునే చీపురుగా చేసి మొత్తం ప్రాణపట్టాన్ని అంతటినీ తుడిచి శివలింగాన్ని కూడా అదే చెప్పుతో తుడిచి చాలా అద్భుతంగా తుడిచేసి పరిశుభ్రం చేసినట్టుగా భావించాడు తిన్నడు. బాగా ఆలోచించండి. కాలి చెప్పుతో ప్రాణపట్టాన్ని, పానవట్టం అంటారు, అసలైన మాట ప్రాణపట్టం. ఆ ప్రాణపట్టాన్ని శివలింగాన్ని కూడా దాని మీద అంటుకున్నటువంటి ఆకుల్ని వాటినన్నిటినీ తొలగించాడు. ఇది మొదటి సేవ, పరిచర్య, ఉపచారం అతడు చేసింది. లోకంలో ఎవరైనా శివలింగానికి నమస్కరిస్తారు, ప్రాణపట్టానికి దూరంగా ఉండి వందనాన్ని చేస్తారు తప్ప చెప్పుతో ఎవరైనా ఆ విధంగా చేయగలరా? చేశాడు తిన్నడు. రెండవది గండూషాంబు నిషేచనం మురరిపోర్దివ్యాభిషేకాయతే. అయ్యయ్యో నీకు అభిషేకం గదిటయ్యా, ప్రతినిత్యం ఆలయంలో చేస్తారు. అభిషేకం చేసేందుకు దగ్గరలో నీళ్ళేం కనిపించట్లేదు అని భావించి అలా కొండ కొమ్ము నుంచి కిందికి దిగి ప్రవహించేటటువంటి నీటిలో ఉండే ఆకాశిని జలాన్ని నోటితో స్వీకరించి అలా పైకొచ్చి ఉఫ్ఫని దాని మీద ఉమ్మేసేవాడు. దేని మీద? శివలింగం మీద. మురరిపోర్దివ్యాభిషేకాయతే. ఏమయ్యా, బాగా అభిషేకం చేశానా? నీ శివలింగం మీద నేను అలా పుక్కిలించి వేసినటువంటి నీళ్ళన్నీ పడ్డాయా? అమ్మయ్యా నీకు అభిషేకం చేశానయ్యా అనేవాడు. కించిత్ భక్షితమాంసఖండశకలం. ఆ మహానుభావుడు తిన్నడు
నిన్నటి రోజున మిగిలినటువంటి మాంసం తాను తినగా ఇంకో కొద్దిగా మిగిలినటువంటి ముక్కని తెచ్చి ఆ ప్రాణపట్టం మీద పెట్టి, శివయ్య నీకోసమేనయ్యా భోజనం తెచ్చాను తిను అని చెప్పి స్వయంగా చేతితో చూపించి తిను తిను అనేవాడు. దివ్యోపహారాయతే, అది నివేదనాన్ని చేసేవాడు. చెప్పుతో ప్రాణపట్టాన్ని శివలింగాన్ని తుడిచాడా, నోటితో నీటిని స్వయంగా తెచ్చి పుక్కిలించి అభిషేకం అన్నాడా, అంతేకాక నిన్న తినగా మిగిలిన మాంసపు ముక్కని నివేదనాన్ని చేశాడా శంకరుడికి. ఇన్నిటితో పాటు నేను ఇంతకంటే గొప్పదైనటువంటి పూజని చేసేటటువంటి విధంగా నన్ను అనుగ్రహించని ప్రార్థించాడా. శంకరుడు ఇన్ని అపచారాలు చేసినటువంటి తిన్నడిని ఏం చేయాలి, నరకానికి పంపించద్దు. కానీ భక్తి కిం నకరోత్యసౌ వనచరో భక్తావతంసాయతే, రే నువ్వు చేసింది నిజమైన పూజరా, చాలా చక్కగా చేశావు, అందరూ నీ అంతటి భక్తిపరులు కావాలి అని ఆశీర్వదించినటువంటి శంకరుడు ఆ తిన్నడికి అమోఘమైనటువంటి ఆలయం వెలసేలా భక్తుల హృదయంలోనికి వెళ్ళి ఆయనకు ఆలయాన్ని కట్టించడమే కాకుండా ఆ ఆలయాన్ని ప్రతినిత్యం తాను తన భార్యతో కలిసి స్వయంగా చూసేలా ఏర్పాటు చేసుకున్నాడా. ఏమిటి దీని అంతరార్థం? ఆశ్చర్యం కాదు, బాగా గమనించి చూడాలి. భక్తి కిం నకరోత్యసౌ వనచరో భక్తావతంసాయతే, చేసేటటువంటి పనిని ఇష్టపూర్వకంగా మనఃపూర్వకంగా చేయాలి. ఎవరైనా సరే కాశీకైనా వెళ్ళి సాక్షాత్తు అమోఘమైనటువంటి శివలింగాన్ని దర్శిస్తూ ఇంటి దగ్గర ఇంటికి తాళం వేశానా లేదా అని ఆ ఆలోచనతోనే కానీ ఉన్నట్లయితే కళ్ళలో శంకరుడు కనిపిస్తూ ఉంటాడు. బుద్ధి మనసు కట్టగలుపుకుని ఎక్కడికో వెళ్ళిపోతే ఆ దర్శనం వ్యర్థం, అక్కడ శంకరుడు కనిపించడు. కానీ ఏ తిన్నడున్నాడో ఆయన స్వయంగా తనకి తాను శంకరుణ్ణి ఒక వ్యక్తిగా భావించాడు తప్ప శంకరుణ్ణి ఒక లింగ రూపంగా రాయిగా భావించనే లేదు. అయ్యో నీ ఇంటి నిండా ఆకులు అలములు పడ్డాయా, వర్షం మీద పడ్డటువంటి సందర్భంలో ఆకులు అలా అతుక్కుపోయి కుళ్ళిపోతూ నీ శరీరానికి దుర్వాసనని కలిగిస్తున్నాయా, నేను తుడుస్తాను చూడు అని తన కాలి చెప్పుని స్వయంగా తీసి తుడిచాడు. ఆ తుడవడంలో అమాయకమైన మూఢభక్తి ముగ్ధభక్తి ఉంది తప్ప శంకరుణ్ణి అవమానించాలనే ఉద్దేశ్యం ఏమాత్రమూ కాదు. రెండవది, తన దగ్గర ఏది దొన్నె లేదు స్నానం చేయించడానికి, తన దగ్గర ఏది పాత్ర లేదు నీటిని తేవడానికి. ఆ కింది నుంచి దోసిలితో చచ్చినట్టయితే పైకొచ్చే వరకు ఆ చిలులోంచి కారిపోయి ఒక చుక్క కూడా నిలబడే అవకాశం లేదు. ఉన్నటువంటి అవకాశం తనకి దొరికింది, అభిషేకించాలి కాబట్టి నోటిలో ఉన్నటువంటి ఆ భాగాన్నే పాత్రగా చేసుకుని తెచ్చి పుక్కిలించి నేను అభిషేకాన్ని చేస్తున్నానని మూఢ భక్తితో అన్నాడు. ఆ తిన్నాడు హృదయం నిండుగా శంకరుని నిలుపుకొని. పోనీ ఆహారాన్ని పెడదామా, తాను పక్వ ఆహారం వండిన అన్నాన్ని పెట్టలేడు. కారణం తానే తినడు కాబట్టి, తన వృత్తి వనచరుడు కాబట్టి ఏదో జంతువుని వేటాడి చంపడం, మాంసాన్ని తినడం. తాను తినేటటువంటి ఆహారాన్నే దేవునికి పెట్టాలనే యథార్థమైన ఆలోచన కలిగిన తిన్నడు. యదన్నః పురుషో భుంక్తే తదన్నం తస్య దేవతా, నువ్వు ఏ ఆహారాన్ని తింటే ఆ ఆహారాన్నే సమర్పించాలనే శాస్త్ర నియమానికి అనుగుణంగా తెలిసి కాదు, శాస్త్ర నియమం తెలిసి కాదు, దానికి అనుగుణంగా అతను మామూలుగా పెట్టాడు. పెట్టింది శాస్త్రానికి సరిపోయింది. అదే నిన్నటి రోజు తినగా మిగిలిన మాంసపు ముక్కని తినవయ్యా అనేవాడు. మంత్రం రాదు, తంత్రం తెలియదు, శ్లోకం తెలియదు, ప్రార్థన రాదు, భక్తిలో ఎన్ని ఉపచారాలు, షోడశోపచారాలా, పంచోపచారాలా, 3 ఉపచారాలా ఏవీ తెలియదు. కేవలం మూఢభక్తి మాత్రమే తెలుసు. అందుకోసం శంకరుడు ఆ తిన్నని హృదయంలోనికి చేరి హృదయంలో ఉన్నటువంటి తిన్నడి యొక్క రూపాన్ని కాక హృదయంలో అంటే తిన్నడి హృదయంలో ఉన్న తన రూపాన్ని తాను చూసుకుని నన్ను నిజంగా వాడు యథార్థమైనటువంటి భక్తితో ప్రేమించి ఆరాధించాడనే అభిప్రాయాన్ని గమనించి తిన్నడికి ఆలయాన్ని కట్టించాడు. ఆ ఆలయాన్ని నిరంతరం తన భార్యతో సహా దర్శించాలని యథార్థాన్ని చెప్పాడు. ఎందుకు ఈ విధంగా చేశాడు? కారణం ఒకటే, ఓ భక్తులారా,
శ్రీకాళహస్తి ఆలయానికి మీ అందరూ వస్తున్నారు, సంతోషం. కానీ తిన్నడు ఏ విధంగా అయితే మూఢ భక్తితో కేవలం తన హృదయంలో పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో ఆ పరమేశ్వరుడే ఇక్కడ కనిపిస్తున్నాడు అనేటటువంటి భావనతో సరైనటువంటి వస్తుద్రవ్యాలు లేకుండా చేసినా కూడా పూజని నేను అనుగ్రహించాను. కాబట్టి వస్తుద్రవ్యాలు ముఖ్యం కాదు, ఎన్ని కొబ్బరికాయల్ని కొట్టాననేది కాదు, ఎంత పెద్దవి కొట్టాననేది కాదు, ఎన్ని నీళ్లున్నాయనేది కాదు, ఎంత ఖరీదైనది కొట్టావనేది కాదు. యథార్థమైన భక్తితో కానీ నువ్వు ఆరాధించినట్టయితే ఒట్టి దండం పెట్టినా సరే నేను నిన్ను అనుగ్రహిస్తాననే ధర్మమూర్తి ఎవరు అంటే శంకరుడు. అభిషేకానికి పంచామృతాలు కావాలి కాబట్టి ఆవు పాలు లేదు, ఆవు పెరుగు లేదు, ఆవు నెయ్యి లేదు, పంచదార లేదు, తేనె లేదు. అబ్బో పంచామృతాల్లో లేదా ఒకటి తక్కువైంది, ఉన్నది కాస్త ఇది సరైంది కాదు, అది కాదు ప్రధానం. శివలింగాన్ని కళ్ళలో దర్శిస్తూ అమోఘమైన మంత్రాన్ని చదువుతూ నమక మంత్రాన్ని పైన అభిషేకిస్తున్నటువంటి దృశ్యాన్నే కళ్ళలో చూడగలిగితే తిన్నడు చేసినటువంటి ఆ అభిషేకంతో సమానమే అని నిరూపించి చెప్తున్నాడు శంకరుడు. అలాగే శంకరుడికి నివేదనాన్ని చెయ్యాలి అని అంటే అబ్బో అరటిపళ్ళు ఇవి అవి అవి ఇవన్నీ చేసినా అదేదో వస్తుద్రవ్యాన్ని మర్చిపోయాను అని బాధపడేటటువంటి భక్తులు చాలామంది కనిపిస్తారు. అవన్నీ కాదు. ఏ రుక్మిణీదేవి భక్తిపూర్వకంగా ఒక తులసి దళాన్ని సమర్పించి కృష్ణుని యొక్క సంపూర్ణమైనటువంటి ప్రేమ అనే ఆస్తిని తనదిగా చేసుకోగలిగిందో అలా పరమేశ్వరుడికి ఇష్టమైనటువంటి ఈ హృదయం అనేటటువంటి దాన్ని ఆయనకి సమర్పించినట్టయితే చాలు, ఆ నివేదనని స్వీకరించేటటువంటి వాడు శంకరుడనే యథార్థాన్ని చెప్తున్నాడు తిన్నడు. కాబట్టి శంకరుణ్ణి దర్శించే విధానం, దైవాన్ని దర్శించే తీరు ఏది అంటే మనఃపూర్వకంగా పరమేశ్వరుని దర్శించడం. అందుకే ప్రేక్షకులైన మీ అందరికీ నేను మనవి చేసేది ఒకటే, తగినంత సమయం ఉన్నప్పుడు మాత్రమే భగవద్ దర్శనానికి వెళ్ళండి. ఈ దర్శనం అయిపోయిన తర్వాత అక్కడెక్కడికో వెళ్ళాలనే ఓ చిన్న పని పెట్టుకుని అక్కడికి ఆలస్యం అయిపోతుందేమో కాబట్టి ఈ దేవుణ్ణి తొందరగా చూసి చేతులు దులుపుకుందాం అని కానీ మీరు వెడితే పరమేశ్వరుడు కూడా మిమ్మల్ని చూడాలి అని అనుకోడు. పరమేశ్వరుడు మీకు కనిపించినట్లుగా అనిపించినా ఆయన మిమ్మల్ని చూడడు. తిన్నడు అలా చూడలేదు కాబట్టి తిన్నడు స్వయంగా ఆ రాతి శివలింగంలో సాక్షాత్తు శివలింగం కాకుండా శంకరుణ్ణే చూశాడు. కాబట్టి శంకర దర్శనం తిన్నడికైంది. తిన్నని ఆ అమోఘమైన కంటి దృష్టి శివుని మీద పడింది. ఈ విధమైన అనురాగ ప్రేమభావం ఉండాలి. తల్లి తన పిల్లవాడిని ఒళ్ళో పెట్టుకుని మా అబ్బాయి ఎలా ఉన్నాడు అని ఒక్కసారి చూడాలనుకుంటుంది. పాలు తాగుతున్నటువంటి పిల్లవాడు అకస్మాత్తుగా పాలని తాగడం ఆపి అమ్మని చూస్తాడు. అమ్మ పిల్లవాడిని చూస్తుంది. ఆ తల్లి పిల్లల మధ్య ఉండే చూపున్నదే చూడడానికి దూరం జానెడుగా కనిపించిన 14 లోకాలు కూడా సరిపోవు. ఆ చిన్న జానెడు దూరానికి అంత విలువ ఉంది. పరమేశ్వరుడు మనని చూసేలా మనం చూసుకోవాలి, మనకి పరమేశ్వరుడు కనిపించేలా చూసుకోవాలి, హృదయమంతా భక్తితో నింపుకోవాలి తప్ప వస్తుద్రవ్యాలు ముఖ్యం కాదనే యథార్థాన్ని మనకి తెలియచేసినటువంటి వాడు ఎవరో అని ఆలోచిస్తే ఓ పూజ, ఓ పురస్కారం, ఓ సంప్రదాయం, ఓ విధానం, ఓ వస్తుద్రవ్యాల సేకరణం ఏమీ తెలియనటువంటి ఒక వనచరుడు. కాబట్టి నేను ఇన్ని మంత్రాలు వచ్చినవాడిని, ఇన్ని స్తోత్రాలు వచ్చినవాడిని, ఇన్ని శ్లోకాలు తెలిసినవాడిని అని వీరు అహంకరించక్కర్లేదు. నాకేమీ రావు కాబట్టి పరమేశ్వరుడు నన్ను చూస్తాడో చూడడో అనుగ్రహించడో అని వీరు అనుకోవలసిన అవసరం లేదు. పరమేశ్వరుడికి కావాల్సింది హృదయం, ఆత్మ తప్ప వేరు ఏదీ కాదు. అంచేతనే ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి అంటారు. ఆత్మలో ఆ పరమేశ్వరుడైన శివుణ్ణి నిలుపుకుని కళ్ళతో ప్రదక్షిణాన్ని కానీ చేయించినట్టయితే కళ్ళని ఈ శివలింగానికి చేసే, ఆత్మలో ఉన్న శివలింగానికి చేసే ప్రదక్షిణం ఆత్మ ప్రదక్షిణం. అలాంటి నివేదనాన్ని, అలాంటి అభిషేకాన్ని, అలాంటి పరిశుభ్ర విధానాన్ని, అలాంటి ప్రదక్షిణని మీరందరూ చేసి ఆ శివుని యొక్క, పార్వతి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని పొందాలని మరోమారు మిమ్మల్ని అందరినీ ప్రార్థిస్తూ సెలవు.